హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ భవాని. ప్రస్తుతానికి నేనైతే ఖైరతాబాద్లో అయితే ఉన్నాను. అంటే ఖైరతాబాద్ అంటే మనందరికీ గుర్తుకొచ్చేది ఒకటే, ఏంటిది అని అంటే ఖైరతాబాద్ బడా గణేష్ అనమాట. మనం అందరికీ తెలుసు, ఇక్కడ బడా గణేష్ అయితే ఎవ్రీ ఇయర్ ఇక్కడ మనకు ఉంటారు. అసలు ఫస్ట్ ఈ ఖైరతాబాద్ గణేష్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందే. ఎందుకనంటే మన చరిత్ర మనం తెలుసుకోవాల్సిన ఏంటిది అనంటే మనం తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. అయితే 1954లో ఇక్కడ ఒక్క అడుగుతోటి అంటే 1 feet తోటి ఇక్కడ గణేశుడు అనేది స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారంటే శంకరయ్య అని ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన తర్వాత నుంచి వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి, వాళ్ళ బంధువులు, వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్పటి నుంచి ఆయన ఎట్లా అయితే ఫాలో అయ్యారో అప్పటి నుంచి అందరు ఇక్కడ కలిసి ఈ వినాయకుని అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ దానికి వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి అయితే రాజ్ కుమార్ ఉన్నారు, వారు అన్నమాట, వారు స్టార్ట్ చేశారు కూడా. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇక్కడే ఉన్నాము కూడా. ఏంటిది అని అంటే మాత్రం ఈసారి ఏంటిది అని అంటే 70 అడుగుల వినాయకుడిని పెట్టడం జరిగింది. 70 అడుగుల వినాయకుడు ఒక సైడ్ ఇప్పుడు వినాయకుడు ఉన్నారు. వినాయకుడు అటుపక్కనేమో శ్రీనివాసుడి కళ్యాణం, ఇక్కడనేమో పార్వతీ శివుడి కళ్యాణం జరుగుతుంది. అండ్ అక్కడ మధ్యలో ఏంటిది అని అంటే మాత్రం బాలరాముడు అయోధ్యలో ప్రతిష్ఠించిన ఏదైతే ఉంటుందో సేమ్ అదే రెప్లికా తోటి ఇక్కడ మనకి బాలరాముడు కూడా దర్శనం ఇస్తున్నాడు. తర్వాత కేతువులు కూడా ఉన్నారనమాట. ఇది ఈ స్ట్రక్చరు. అండ్ తర్వాత అసలు దీని విశేషాలు ఏంటి అని అంటే మాత్రం అందరు మంచిగా జరగాలి, ఈ ఏదైతే ఉందో వాటి వల్ల మనకి మంచి జరుగుతుంది, ఆ బాలరాముని దర్శించుకోలేని ఇక్కడికి వచ్చి దర్శించుకోవచ్చు అనేది ఒకటి. అండ్ తర్వాత ఎవరైతే వినాయకుడు ఉన్నారో ఆ వినాయకుడు వాళ్ళ అమ్మ నాన్న మనము అంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళది కూడా ఇక్కడ వాళ్ళ కళ్యాణము, ఇంకొక పక్క శ్రీనివాసుని కళ్యాణం అయితే మనము ఈసారి చూడబోతున్నాము. అందరూ ఆసక్తికరంగా ఉన్నారు. అంతేకాకుండా ఏంటిదంటే దీని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా ఈ ఎన్విరాన్మెంట్కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఎకో ఫ్రెండ్లీగా ఉండేలా ఇక్కడైతే ఇది విగ్రహాన్ని అయితే వాళ్ళు తయారు చేస్తున్నారు. అండ్ దాదాపు పూర్తవచ్చింది, ఇంకొక 3 రోజులు ఉంది కరెక్ట్గా. ఈ 3 రోజుల తర్వాత అయితే ఖచ్చితంగా వాళ్ళు మనకి వినాయక చవితి అయితే వస్తుంది. మరి ఆ వినాయక చవితి కోసం ఇప్పటి నుంచి అయితే సన్నాహాలు అయితే మొదలయ్యాయి. ఇప్పుడు కాదు, దీన్ని చెప్పాలి అని అంటే మాత్రం వీళ్ళు 1 month నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 1 monthలో వీళ్ళు ఫినిషింగ్ వర్క్ వరకు వచ్చారు. ఇప్పుడు ఫినిషింగ్ అయితే అయిపోయింది. నేను ఇక్కడిక్కడ కొంచెం చూసినా కూడా అక్కడక్కడ కలర్స్ నార్మల్గా ఈ ఎన్విరాన్మెంట్కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఇక్కడైతే మనం చూస్తున్నాము. అండ్ నాకైతే ఇక్కడైతే కరెక్ట్గా చెప్తున్నాను, ఒక గద మాత్రమే కనిపిస్తుంది. పెయింటర్స్ ఉన్నారు, పెయింటింగ్ వేస్తున్నారు, మనం చూడొచ్చు. అక్కడ జస్ట్ జనరల్గా అక్కడక్కడనే మనకు కనిపిస్తుంది కాబట్టి అక్కడక్కడే కనిపిస్తున్న థింగ్నే చెప్తున్నాను. ఇక్కడ పెయింటర్స్ అయితే పెయింటింగ్ అనేది వేస్తున్నారు, చాలామంది ఉన్నారు. దీన్ని డిజైన్ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారు. అండ్ మనం చూస్తున్నాం కూడా దీనికైతే చాలామంది అయితే వర్క్ చేస్తున్నారు. వాళ్ళు డే అండ్ నైట్ అనేది పని చేసి వాళ్ళు అయితే ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మనం చూసుకున్నా కూడా ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఏంటిది అని అంటే మాత్రం ఇటు పక్కనేమో పార్వతీదేవి ఉన్నారు, అండ్ ఇటు పక్కన అయితే శివుడు ఉన్నారు. వాళ్ళు కూడా మనకైతే ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. వాళ్ళ కళ్యాణం అయితే జరుగుతుంది, కళ్యాణం పెట్టుకున్నారు. అండ్ మనకు కనిపిస్తుంది కూడా వాళ్ళ కళ్యాణం ఏం జరుగుతుంది. పార్వతీదేవి అయితే ఆ పూలమాల పట్టుకొని అక్కడ శివుడు మేడలో వేయడానికి ఉన్నారు. మధ్యలో విష్ణుమూర్తి అయితే ఉన్నారు, ఆయననే అన్నమాట మొత్తం చూసుకుంటున్నారు పార్వతీ కళ్యాణము. ఇది ఇక్కడ. అండ్ చూడండి ఆ కళ ఎలా ఉందో మనకి తెలుస్తుంది కూడా, ఆ కళ ఎంత బాగుందో ఆ ఫేస్లలో ఇలా కనిపిస్తుంది. మనము ఆ చేతులు అయితే హ్యాపీగా మొక్కేయచ్చు. చూసినా కూడా మొత్తం ఒక మండపంలా వేసి ఆ మండపాన్ని బాగా వాళ్ళు డిజైన్ లాగా ఒకటి చేసి మొత్తం ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ తర్వాత ఏంటిది అని అంటే మాత్రం ఇది కాకుండా అటుపక్కనైతే శ్రీనివాసుని కళ్యాణం అయితే మనకి కనిపిస్తుంది. అసలు చూద్దాం మరి శ్రీనివాసుని కళ్యాణం కూడా ఎలా ఉంది ఏంటి అనేది. శ్రీనివాసుని కళ్యాణం సైడ్ ఇటు ఇదైతే మధ్యలో అయితే విగ్రహం ప్రజెంట్ దాన్ని అయితే మొత్తం
వినాయకుడి విగ్రహాన్ని కవర్ చేశారు. ఇప్పుడే తీయొద్దు, ఇది ఇప్పుడే రివీల్ చేయొద్దు అనుకున్నారు కాబట్టి వాళ్ళైతే మొత్తం క్లోజ్ చేశారు. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే మనం ఖచ్చితంగా మళ్ళీ వినాయక చవితి రోజు వచ్చి ఇక్కడ తీసుకుందాము. మనకి ఇక్కడ కనిపిస్తుంది అండ్ చూడొచ్చు కూడా మీరు అది ఎన్ని ఫీట్స్ ఉంటుంది ఏంటి. 70 years, ఈ 70 yearsలో కరెక్ట్గా 70 feet అనేది ఇక్కడ ఉంది. ఇటు మనకు కనిపిస్తుంది శివపార్వతి కళ్యాణము, ఒక సైడ్ ఏమో చెప్పాను కదా శ్రీనివాసుని కళ్యాణం అని చెప్పి, ఇది రెప్లికా మనం చూడొచ్చు. ఒక సైడ్ వినాయకుడు ఉన్నారు కదా, వినాయకుడు ఫేస్ ఒక సైడ్ ఏమో మొత్తము శివుడు విష్ణు ఇలా కనిపిస్తే, ఇంకొక సైడ్ అయితే స్త్రీలు కనిపిస్తున్నారు. ఇది దీని విశేషత. మనం చూద్దాము నెక్స్ట్ అసలు ఇంకా ఏమేమి ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది మనకి శ్రీనివాసుని కళ్యాణం జరుగుతుంది. మధ్యలో బ్రహ్మదేవుడు ఉన్నారు, బ్రహ్మదేవుడిని చేపిస్తున్నారు శ్రీనివాసుని కళ్యాణము. ఇది తర్వాత మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏంటిదని అంటే మండపం వేసేసారు. మండపం వేసి మరి ఇది చేస్తున్నారు. ఇక్కడ అంటే ఇంత బాగా చేస్తున్నారు చూడండి. అసలు కళ్ళకి అంటే కళాకారులను మెచ్చుకోవాలి ఫస్ట్ మనము. కళాకారులు అయితే చాలా అంటే చాలా బాగా చేసి ఇక్కడ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఖచ్చితంగా వాళ్ళు అయితే చేస్తున్నారు. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నా కూడా బాలరాముడు అయితే కనిపిస్తున్నాడు. అయోధ్యలో ఉండే బాలరాముడిని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ మనం ఆ దర్శనం తీసుకుంటున్నాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మరి అక్కతోని కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నాలు అయితే చేద్దాము. హలో అమ్మా, నమస్తే. బాగున్నారా? గుడ్ గుడ్. ఎలా ఉన్నాయి అక్క పనులు, ఎలా జరుగుతున్నాయి? జబర్దస్త్గా అవుతున్నాయి. ఎస్ ఎస్. సో ఏంటిది మరి ఈసారి ఏంటి ప్రత్యేకత, మరి ఏం చేస్తున్నారు ఏంటి? ప్రత్యేకత అయితే మీకు తెలిసిందే. 70 సంవత్సరాలు, 70 ఫీట్ల గణపతి, మట్టి గణపతి, 7 తలకాయలు, 7 సర్పాలు, 7వ తారీఖున పండగ, 17వ తారీఖున నిజమజనం, అన్ని 7. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇంకా భగవంతునికి కుడి వైపున బాలరాముడు, ఎడమ వైపున రావుకేతు, ప్లస్ కంప్లీట్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్న రావు మన శ్రీనివాసు కళ్యాణము, శివపార్వతుల కళ్యాణము, 2 థీమ్లు పెట్టామండి. ఆ 2 పెట్టడమే కాదు, వాటి కళ్యాణాలు కూడా పెద్ద ఎత్తున జరుపుతున్నాం ఇక్కడ. అది కూడా ఎస్, ఆ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నాము. ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అయోధ్యకు వెళ్ళలేని వాళ్ళ కోసం ఇక్కడ అయోధ్య రాముని తెచ్చి ఇక్కడ పెట్టాము. సో 35 గంటలు ట్రైన్ జర్నీ చేసి వెళ్ళని వాళ్ళు అందరూ వచ్చేసి ఇక్కడ బాలరాముని దర్శించుకోవచ్చు అండి. ఆ ఒక థీమ్ ఉన్నది. సో మా అందరికి తెలిసిందే ఖైరతాబాద్ గణపతి మొక్కులు తీసే గణపతిగా ఫేమస్, 2nd హైట్కి. సో కాబట్టి అందరు రావాలి, మొక్కుకోవాలి, ఆశీర్వాదాలు భగవంతుని తీసుకోవాలి, లైన్లో వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని భగవంతుని ఆశీస్సులు పొంది వెళ్ళాలని అందరికీ రిక్వెస్ట్ మీ ఒక ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఆ దేవుడు ఆశీర్వాదాలు మొత్తం మీ సైడ్ నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట. సో మనం చూస్తున్నాం కదా, చెప్పినట్టు అక్క అయితే అక్కడ మనము శ్రీనివాసుని కళ్యాణం కానివ్వండి, లేకపోతే బాలరాముని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఈ 70 అడుగుల వినాయకుడు ఉన్నారో, ఖైరతాబాద్ వినాయకుడు, దానికైతే పెయింటర్ వేస్తున్న భీమేష్ అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు అన్న పని? 20 రోజుల నుంచి మొదలు పెట్టాం పని. ఈ రోజు రేపుల్లో మనం మొత్తం పని పూర్తవడం జరుగుతుంది. ఈ ఖైరతాబాద్ 70 అడుగుల వినాయకుడిని పని పూర్తి కావడం జరుగుతుంది. మొత్తం 20 మంది వరకు వచ్చాము. మేము 20 రోజుల ముందు వచ్చాము. ప్రతి సంవత్సరం 15 సంవత్సరాలు మేమే వస్తున్నాము. మాది కాకినాడ దగ్గర గొల్లపాలెం గ్రామం, సత్య ఆర్ట్స్ మాది. నా పేరు భీమేష్. 20 మంది పెయింటర్లు మొత్తం రావడం జరిగింది. మొదటి నుంచి వచ్చిన తర్వాత వినాయకుడికి ప్రైమర్ వైట్ కోటింగ్ వేయడం, తర్వాత కలర్స్ ఎక్కించుకోవడం, క్లాత్లు కలరు, గోల్డ్ కలరు, అలా పాముల కలరు, అందుకే ఏ కలర్ కా కలర్ డివైడ్ చేసుకుని ఈ గణేష్ని పని పూర్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తారు మన ఖైరతాబాద్ వినాయకుడు అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు. అదే దృష్టిలో పెట్టుకుని, జనం దృష్టిలో పెట్టుకుని మేము ఎంతో చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ వినాయకుడికి పెయింటింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన శిల్పి రాజేంద్ర గారు కదా, ఆ సార్ కూడా సలహాలు తీసుకుని ఆయన ఏ విధంగా ప్లాన్ చేస్తారో దాన్ని బట్టి ప్రకారం కూడా మన వినాయకుడికి పెయింటింగ్ చేయడం జరుగుతుంది. అన్న అయితే వినాయకుడికి బాగా అంటే ఇది వేస్తే బాగుంటుంది అని అనిపించిందా మీకు? ఏ కలర్ అదే? అవును, యాక్చువల్లీ మనకి బాడీకి ఏ కలర్ అంటే ఆ కలర్ ప్రతి సంవత్సరం ఒకసారి ఒకలాగే కాకుండా కొన్ని మార్పులు చేసుకుంటాం అన్నమాట. అదే మనకి పంచికి వేరే కలర్ మార్చుకోవడం, లేకపోతే జ్యోతికి వేరే కలర్ మార్చుకోవడం, ఆ గోల్డ్ మీద స్టోన్స్ పెట్టడం, మనకి ఏ విధంగా అందంగా ఉంటుందో, ఏ విధంగా అయితే చేసుకుంటే ఎంత మన వినాయకుడు అందంగా రావాలో ఆ విధంగా ప్లాన్ చేసుకుని మనం పెయింటింగ్ చేయడం జరుగుతుంది. ఎవరికి ప్రతి ఒక్కరికి మన వినాయకుడు బాగున్నాడు, మన ఖైరతాబాద్ వినాయకుడు బాగా చేశారు, బాగున్నాడు అనిపించేలా చేస్తుంది తప్ప ఏ రోజు ఇప్పటి వరకు మనం బ్యాడ్ మనకు తెచ్చుకోవడం జరగలేదు. ఖైరతాబాద్ గణేశుడికి చేస్తున్నారన్న పెయింటింగ్ మేము మొదట్లో మా అన్న సత్యారు చేసేవారు. 2010 నుంచి మొదలుపెట్టారు. ఆయన యాక్షన్లో ప్రమాణం చనిపోతే అప్పటి నుంచి 2011 నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాము.
గత 15 సంవత్సరాలు మేము పెయింటింగ్ చేయడం జరుగుతుంది. 15 సంవత్సరాలు మేము చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ పెయింటింగ్ బాగుంది, మీరే చేస్తారు కదా, బాగుంది చూస్తున్నాం కూడా. ఇదే ఇంత అట్రాక్టివ్గా ఉంటే మరి ఆ గణేశుడు ఎట్లుంటుందో అని చెప్పి అయితే మేమైతే వెయిట్ చేస్తున్నాము. అన్న అసలు మీరు ఇలా డిజైన్ చేసిన దానికి ఇదే పెయింటింగ్ వేయాలి అని ఇంత బాగా ఎలా వేస్తున్నారు అసలు? ఈ గణేశుడి ఈ సంవత్సరం ఏంటంటే మనకి 70 సంవత్సరాలు అయింది ఇప్పుడు పెట్టి. 1 ఫీట్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 70 సంవత్సరాలు అయింది. అందుకని 70 అడుగుల వినాయకుడిని తయారు చేయడం జరిగింది. సప్తముఖని 7 ముక్కలు కలిగిన వాడు శివుడు, బ్రహ్మ, విష్ణు. ఒక పక్కనేమో పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి. మధ్యలో మన వినాయకుడు 70 అడుగులు 7 తలల పాముతో 14 చేతులతో ఈ వినాయకుడిని నిలబెట్టడం జరిగింది. ఓ పక్కనేమో శ్రీనివాస కళ్యాణం, ఓ పక్కనేమో శివ కళ్యాణం. అలాగే అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడు, రాహు, కేతువులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం. ఇది ఎంతో శోభాయుతంగా అందంగా చేయడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం. మా పెయింటర్లు అందరూ కూడా ఇక్కడ ఇంత భారీ వినాయకుడికి పెయింటింగ్ చేయడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇంత భారీ వర్క్ రావడం, ఇంత భారీ వినాయకుడి పెయింటింగ్ చేయడం అనేది సాధారణ. నిజంగా మాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఫీల్ అవ్వాలి కదా, చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అందరూ కూడా పనిచేసే వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకుని ఆ గణపతిని మనసులో దర్శనం చేసుకుని ప్రార్థన చేసుకుని పని ఎక్కడ మొదలుపెట్టడం జరుగుతుంది. అలాగే ఇప్పటివరకు ఏ విధమైన ఇబ్బంది కూడా జరగలేదు మాకు. మేనేజ్మెంట్ ద్వారా అయినా వేరే కార్యక్రమం ప్రాబ్లం వలన ఇప్పటివరకు ఏ ప్రాబ్లం జరగలేదు. చాలా అందంగా ప్రతి సంవత్సరం ఎంత అందంగా చేస్తున్నామో ఈ సంవత్సరం కూడా అదే అంతకన్నా అందంగా తయారు చేయడం జరుగుతుంది వినాయకుడిని.